అందరికీ నమస్తే. కాంగ్రెస్ లీడర్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గాంధీభవన్లో కూర్చొని మాట్లాడాడు మీడియాతోన. మాట్లాడి తెలంగాణ వద్దని కేసీఆర్ కోరుకున్నాడంట, తెలంగాణ రావద్దు అని. తెలంగాణ కేసీఆర్ వల్లనే వచ్చిందంటే నేను ఒక ఉద్యమకారంగా చెప్తున్నా, అసలు కేసీఆర్ తెలంగాణ వద్దనుకున్నాడు. పిల్లల ఆత్మహత్యలు చూసి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది అని ఆయన ఇచ్చిన స్టేట్మెంట్. అసలు నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తున్నాడు అద్దంకి దయాకర్. ఆయన ఉన్న పార్టీ ఏంది, లేకపోతే ఆయన ఎవరి దగ్గర పనిచేస్తున్నాడు తెలంగాణ ప్రజలకు అందరికీ తెలుసు కదా. ఒక సమైక్యవాద ఏజెంట్ కింద పనిచేస్తున్నాడు సింపుల్గా చెప్పాలంటే. సరే ఉండొచ్చు, ఆయన సరసన ఉండి ఆయన సంఖలో ఉండి ఇట్లాంటి స్టేట్మెంట్స్. కేసీఆర్కు అద్దంకి దయాకర్ సర్టిఫికేట్ అవసరమా, ఈయన ఉద్యమకాడా కాదా అన్న విషయం ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. అద్దంకి దగ్గర ఏమన్నారో వినండి. కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చేది ఏంటని నేను అంటున్నా. కేసీఆర్ తెలంగాణ రాకుండా చూస్తానికి ప్రయత్నం చేసింది. ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా తెలిసిన అంశాలు నేను చెప్తున్నా. తెలంగాణ ఉద్యమకారునిగా నాకు తెలిసిన అంశాలు చెప్తున్నా. కేసీఆర్ తెలంగాణ రావద్దని ప్రయత్నం చేసినట్ట. ఈ తెలంగాణలో ఎవరైనా సరే తెలంగాణ ఉద్యమం గురించి తెలిసిన వాళ్ళు కానీ, కేసీఆర్ గురించి తెలిసిన వాళ్ళు కానీ, తెలంగాణ మన చరిత్ర తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా అద్దంకి దయాకర్ మాటలు నమ్ముతారా? ఆయన ఎవరు మెప్పు కోసం మాట్లాడిండో, మరి రేవంత్ రెడ్డి ఏమైనా జై తెలంగాణ అన్నాడా? పోనీ అద్దంకి దయాకర్ ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి, ఆ ముఖ్యమంత్రికి చాలా దగ్గరగా ఉన్నాడు, ఆ ముఖ్యమంత్రి సరసన ఉన్నాడు, ఆ ముఖ్యమంత్రి చెబితే మాట్లాడిండా, ఆయన తలకైనా మాట్లాడిండా, ఏమైందో తెలియదు. కానీ మరి రేవంత్ రెడ్డి ఉద్యమకాడు అని చెప్పగలడా? అసలు తెలంగాణ ఉద్యమం ఎట్లా స్టార్ట్ అయింది? మనకు 1969 నుంచి తీసుకుందాం. 1969లో 369 మంది చనిపోయారు. దాంట్లో పోలీస్ కాల్పులతో కూడా చనిపోయారు. అప్పుడు ప్రధానమంత్రి ఇందిరాగాంధీ తెలంగాణ ఉద్యమాన్ని మొత్తం నీరు గడిచి పడేసినారు. అప్పుడు తెలంగాణ ప్రజా సమితి అని 11 మంది ఎంపీలు గెలిచిన పార్టీ, ఆ పార్టీని కూడా కాంగ్రెస్లో విలీనం చేసుకున్నారు. అంటే తెలంగాణ అనేది అసలు మొలవద్దు, తెలంగాణ వాదం అనేది నిలబడొద్దు, తెలంగాణ అనే లొల్లి వినబడొద్దు, ఇది కాంగ్రెస్ లైన్. దానికోసమని అప్పుడు అట్లా చేసినారు. తర్వాత చాలామంది మీటింగ్లు పెట్టినారు తెలంగాణ కోసం. అన్నీ ఇండోర్ హాల్లో పెట్టినాయి. బయటకు వచ్చి జనాలందరినీ జాగృతం చేసి, లేకపోతే జనాలందరినీ తెలంగాణ వాదంలోకి దింపి తెలంగాణ కావాల్సిందే అని చేసిన వాళ్ళు కాదు. మళ్ళీ 2001లో కేసీఆర్ వచ్చిన తర్వాతనే తెలంగాణ ఉద్యమం రోడెక్కింది. అప్పుడే లక్షలాది మంది తెలంగాణ కావాలని అప్పటి నుంచి స్టార్ట్ చేస్తే అందరూ రోడ్ల మీదకి వచ్చి అన్ని రకాల వర్గాల ప్రజలందరూ వచ్చి తమ డిమాండ్ వినిపించారు. అద్దంకి దయాకర్ కూడా అట్లొచ్చినోడే, మాలాంటి వాళ్ళం కూడా అట్లొచ్చిన వాళ్ళమే, చాలామంది ప్రజలందరూ కూడా అట్లొచ్చిన వాళ్ళే. కేసీఆర్ పిలిపిస్తే లక్షల మంది ఇట్లా వస్తున్నారు ఉద్యమంలో. దానిలో అద్దంకి దయాకర్ కూడా ఒకరు. మాలాంటి జర్నలిస్టులు కొంతమంది, రకరకాల వర్గాలకు సంబంధించిన వాళ్ళు తెలంగాణ కావాలి, తెలంగాణ రాకపోతే మనం ఎట్లా నష్టపోతున్నాము, బాధితులు, తెలంగాణలో ఉన్న బాధితులు వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి చేస్తే అప్పుడు తెలంగాణ వచ్చింది. ఇది అంత సింపుల్గా ఏదో ఆత్మహత్యలు చూసి తెలంగాణ రాలేదు. ఆత్మహత్యలు చూసి తెలంగాణ అంటే మనకు 2009 నుంచి 2014 వరకు దాదాపు 5 సంవత్సరాలలో మనలో ఒక 1300 మందో 1400 మంది చచ్చిపోయారు కదా. అంటే సోనియా గాంధీకి 1400 మంది చచ్చిపోతే తప్ప ఆమె మనసు కరగలేదా? ఆత్మహత్యలు చూసి, ఆత్మహత్యలు కూడా ఒక కారణమే. ఒకటో ఆత్మహత్యనో రెండో ఆత్మహత్య దగ్గర ఎందుకు మనసు కరగలే వీళ్ళకి? ఆ తర్వాత కూడా తెలంగాణ ఉద్యమాన్ని నీరు గడచాలని ఎందుకు ప్రయత్నం చేసిండ్రు? తెలంగాణ ఉద్యమకారుల మీదకి కాంగ్రెస్ ప్రభుత్వం, ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంటే, అక్కడ కాంగ్రెస్ గవర్నమెంటే, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల మీదకి రబ్బర్ బుల్లెట్లు కాల్చిన చరిత్ర కాదా? ఎంతమంది కాంగ్రెస్ గవర్నమెంటు రావద్దనో లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దింపేయాలనో ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఎంతమంది సూసైడ్ నోట్లో రాసుకున్నారు? ఒక్కొక్కరి పేరు, ఒక్కొక్క కాంగ్రెస్ లీడర్ పేరు రాసుకున్నారు. కనీసం నాతోనైనా, నా అంతంతోనైనా తెలంగాణ రావాలని. మరి అదంతా ఎందుకు జరిగింది? ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారుడు కేసీఆర్ కాదు, మరి ఎవరు? రేవంత్ రెడ్డా? ఎవరు? అది కూడా చెప్పండి. లేకపోతే చంద్రబాబు నాయుడా? ఎవరు ఉద్యమకారులు? అయినా ఇప్పుడు అద్దంకి దయాకర్ సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం ఉందా? అది అద్దంకి ఇచ్చే సర్టిఫికేట్కి వాల్యూ ఉందా? ఏది నోటికి వస్తే అది మాట్లాడేసేయాలి, ఎవరినో మెప్పించాలి, ఎవరినో మనం సంతోషపరచాలి. అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళు కూడా ఇట్లాంటి దానిలోకి రావడం కాదు. కేసీఆర్ను తిట్టాలంటే తిట్టొచ్చు. కేసీఆర్ గవర్నమెంట్లో కూడా చాలా ఫెయిల్యూర్స్ ఉన్నాయి, తిట్టండి. కేసీఆర్ని విమర్శించవచ్చు, విమర్శించని కూడా చాలా అంశాలు ఉన్నాయి. కానీ ఉద్యమకారుడు కాదు, ఈయన తెలంగాణ రావద్దని కోరుకున్నాడు, ఇట్లాంటి విషయాలతోనే వీక్ అయిపోతారు. అద్దంకి దయాకర్ లాంటి ఆయన కూడా వీక్ అయిపోతాడు. అద్దంకి దయాకర్ ఒక ఉద్యమకారుడు, ఓకే. కానీ
ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇవ్వడంతోన ఇవన్నీ రేవంత్ రెడ్డి ఇప్పిస్తున్నాడేమో. ఆఫీసులో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు పార్టీ లైనే అదేమో అనుకుంటాం కదా ఎవరైనా కూడా. బయట ఎన్నో రచ్చకడ మీద కూర్చొని మాట్లాడతలేడు ఆయన. అసలు ఆయన నిరాహార దీక్ష చేసినప్పుడు, కేసీఆర్ నిరాహార దీక్ష చేసినప్పుడు 2009లో ఎల్కే అద్వానీ లోక్సభలో ఒక బిల్లు పెట్టిండు. లోక్సభలో కాల్ టు అటెన్షన్ బిల్లు పెట్టిండు. తెలంగాణ మొత్తం రగిలిపోతుంది, కేసీఆర్ ఆరోగ్యం క్షీణించిపోతుంది, ప్రజలందరూ కూడా ఆందోళనతో ఉన్నారు, అర్జెంటుగా గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అదే కదా, కాంగ్రెసే కదా, అర్జెంటుగా మీరు దీన్ని పర్స్యూ చేయండి అని. ఎందుకు డిసెంబర్ 9, 2009 రోజు చిదంబరం ఇచ్చిన స్టేట్మెంట్లో ఏముంది? కేసీఆర్ పేరుతోనే ఉంది ఆ స్టేట్మెంట్. తర్వాత వాళ్ళు వెనుకకు తీసుకున్నారు 10వ తారీఖున, అదంతా వేరే, అదంతా ఒక చరిత్ర, పెద్ద చరిత్ర అది. ఇప్పుడు ప్రజలు గుర్తించారు కేసీఆర్ను, ఉద్యమకారుడు, ఈయన ఉద్యమం చేస్తే తెలంగాణ వచ్చింది అని. దేశంలో ఉన్న అన్ని పార్టీల నాయకత్వాలు ఆమోదించినాయి. కేసీఆర్ ఉద్యమకారుడు, కేసీఆర్ ఉద్యమం. ఇప్పుడు చాలా రాష్ట్రాలు, దేశంలో చాలా రాష్ట్రాలు మనలాగానే, తెలంగాణ లాగానే మాకు సపరేట్ రాష్ట్రం కావాలని చాలామంది ఉద్యమాలు చేసినారు. కానీ ఆ రాష్ట్రాలు ఏర్పాటు కాలే, తెలంగాణ ఏర్పాటైంది. దానికి కారణం ఏంది? చాలా దగ్గర ఇంకా పెద్ద పెద్ద ఆందోళనలు జరిగినాయి. విదర్భ లాంటి, మహారాష్ట్ర విదర్భ అయిందా రాష్ట్రం? విదర్భ మొత్తం తగలబెట్టుకునే సిచ్యువేషన్ క్రియేట్ అయింది అప్పట్లో. కానీ ఇవ్వలే, తెలంగాణ ఇవ్వాల్సి వచ్చింది. ఇవ్వాల్సిన తప్పనిసరి సిచ్యువేషన్లో కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది. అంతే తప్ప ఈడ ఏదో వాళ్ళకి చెల్లించి వాళ్ళంతా మనసు కరిగిపోయి ఇచ్చేది ఉంటే 1400 మంది ఆత్మహత్యలు చేసుకునే దాకా ఆగేది లేకుండే కదా. వాళ్ళ గవర్నమెంట్, ఇక్కడ వాళ్ళ గవర్నమెంటే, అక్కడ వాళ్ళ గవర్నమెంటే. ఎందుకు భయపడరు? ఎవరికి భయపడ్డారు? అయినా ప్రజలు ఇచ్చిన సర్టిఫికేట్ కేసీఆర్ తెలంగాణ ఉద్యమకారుడు అని. అందుకే కదా ఆయనను 2 సార్లు ముఖ్యమంత్రిని చేసిండ్రు. ఆయన తెలంగాణ డిమాండ్ పేరుతోనే, తెలంగాణ పేరుతోనే 8 సార్లు గెలిచిండు కేసీఆర్. అద్దంకి దగ్గర 2 సార్లు ఓడిపోయాడు. అద్దంకి దగ్గర మీద గెలిచిండు చూసినావు తుంగుతుర్తిలా, గాదర్ కిషోర్ ఉద్యమకారుడు. మరి ఈయనను ఉద్యమకారంగా ప్రజలు సర్టిఫికేట్ ఇచ్చిండ్రా, లేకపోతే కేసీఆర్ నాయకత్వానికి ఉద్యమకారంగా సర్టిఫికేట్ ఇచ్చిండ్రా, కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తున్న గాదర్ కిషోర్కు ఉద్యమకారంగా సర్టిఫికేట్ ఇచ్చిండ్రా? అద్దంకి దగ్గరకు ఎమ్మెల్సీ ఇచ్చిండ్రు. ఒక సమైక్యవాదం వినిపించిన తెలంగాణ ఉద్యమకారుల మీదకి తుపాకీ ఎక్కుపెట్టిన ఒక వ్యక్తి దగ్గర పనిచేస్తుండొచ్చు, మాట్లాడుతున్నాం. కానీ ఏం మాట్లాడుతున్నా కూడా ఉండాలి కదా, కొంచెం తెలవాలి కదా. మైండ్కు మూతికి లింకు తెగిపోవద్దు కదా ఏం మాట్లాడుతున్నాం మనం. ఇప్పుడు ఎక్కడన్నాడో చెప్పాలి. కేసీఆర్ ఆ మాట ఎక్కడన్నాడు? ఓలా అంటే మీరు ఉద్యమం టైంలో ఎందుకు చెప్పలేదు? మీరు అప్పుడే చెప్తే మీరు ఉద్యమకారుడే, ఉద్యమకారులు అందరూ వచ్చి కేసీఆర్ మీదకే పోతుంది కదా. ఒక సిచ్యువేషన్లో కేసీఆర్ కాదు ఎవరు తెలంగాణ వద్దన్నా వాళ్ళు తెలంగాణ ద్రోహులుగా ప్రకటించేసింది ప్రజలు. మీరు అప్పుడే ప్రకటించాల్సిండే, అప్పుడే చెప్పాల్సిండే. పోనీ తెలంగాణ వచ్చిన తర్వాత ప్రకటించాల్సింది మీరు. ఒక 12 సంవత్సరాల తర్వాత ఇప్పుడు గుర్తుకొచ్చిందా? అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళు కూడా ఆత్మవంచన చేసుకొని మాట్లాడకూడదు, ఎవరి కోసమో అసలే మాట్లాడకూడదు. కేసీఆర్ వస్తేనే మీలాంటి వచ్చిండ్రు, మనలాంటి వాళ్ళందరూ వచ్చిండ్రు, తెలంగాణ ప్రజలందరూ వచ్చిండ్రు, తర్వాత ఉద్యమం జరిగింది, జరగాల్సింది జరిగింది, అన్నీ జరిగినాయి. గతంలో నాకు అద్దంకి దయాకర్ వేరే వీడియో కూడా తెలుసు. ఒక టీవీ ఛానల్లో మాట్లాడాడు. కేసీఆర్ త్యాగం చేసిండు తెలంగాణ కోసం, మీరేం త్యాగం చేసిండ్రా అని బీజేపీ వాళ్ళని క్వశ్చన్ చేసిండు ఆయన. మరి అప్పటికి ఇప్పటికీ గొంతు ఎందుకు చేంజ్ అయింది? ప్రాబ్లం ఏంటంటే, సరే రేవంత్ రెడ్డి లాంటి ఉండొచ్చు, తెలంగాణ వాదం బతుకుండొద్దు, తెలంగాణ ఉద్యమకారులు ఎవరు బతుకుండొద్దు, తెలంగాణ ఉద్యమకారులని ఎవరు చెప్పుకోవద్దు, అది చెప్తే మేమందరం వీక్ అయిపోతాం అని వీళ్ళకు ఉండొచ్చు. ఎందుకంటే తెలంగాణ ఇచ్చిన తర్వాత 10 సంవత్సరాలు కాంగ్రెస్ నమ్మనేగా తెలంగాణ ప్రజలు. ఉద్యమం చేసిండ్రు, లేకపోతే తెలంగాణ తెచ్చిండ్రు అని కేసీఆర్కే కదా పట్టం కట్టింది జనం. ఇప్పుడు వాళ్ళ భయం ఏంటంటే మొత్తం కాంగ్రెస్ గవర్నమెంట్ అంతా వీక్ అయిపోతుంది. కేసీఆర్ బయటికి రాకపోయినా తెలంగాణ ప్రజలంతా అరే కేసీఆర్ ఉంటే బాగుండే, కేసీఆర్ ఉన్నాక బాగుండే. అసలు రేవంత్ రెడ్డిని పనితీరు, వీళ్ళ గవర్నమెంట్ పనితీరును కేసీఆర్తో పోలుస్తున్నారు. కేసీఆర్ గవర్నమెంట్ ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉండే, అప్పుడే బాగుండే, ఇప్పుడేంది ఇట్లా అయిపోయిందని అందరూ పోల్చుకుంటున్నారు తెలంగాణ ప్రజలు. ఆ భయం చూసుకున్నది. అందుకే తెలంగాణ వాదం ఉండొద్దు, తెలంగాణ ఉద్యమకారులు ఉండొద్దు, ఇట్లాంటి లైను బహుశా తెలంగాణను వ్యతిరేకించిన వాళ్ళకు ఉండొచ్చు. కానీ అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళకు ఉండడం అనేది ఇక్కడ దురదృష్టకరం. ప్రభుత్వంలో మీరు మంచిగా పనిచేస్తే జనం యాక్సెప్ట్ చేస్తారు. మీరు ఇప్పటిదాకా పనిచేయలేదు 2.5 yearsలా, మీరు పనిచేస్తలేరు కాబట్టి కేసీఆర్తో పోల్చుకుంటున్నారు అందరూ. కేసీఆర్ గవర్నమెంట్లో ఏమేమి జరిగింది, ఇప్పుడు ఏం జరిగింది, అప్పుడు రైతు భరోసా ఎట్లా వచ్చింది, అప్పుడు రైతు బంధు ఎట్లా వచ్చింది, రైతు భరోసా ఎట్లా వస్తుంది, అప్పుడు మనుషుల బతుకులు ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా బతుకులు అయినాయి, అప్పుడు రియల్ ఎస్టేట్ ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా రియల్ ఎస్టేట్ ఉంది, అప్పుడు ఎట్లా ఉండే తెలంగాణ, ఇప్పుడు ఎట్లా ఉంది తెలంగాణ, ఇవన్నీ పోల్చుకుంటున్నారు. అది మీ తప్పు, మీకు పాలన చేయడానికి చాత కాకపోవడంతో అవన్నీ నడుస్తున్నాయి. ఇప్పుడు దాన్ని జీర్ణించుకోలేక కేసీఆర్ ఉద్యమకాడే కాదు, కేసీఆర్ తెలంగాణ రావద్దని కోరుకున్నాడు. తెలంగాణ ప్రజలు ఎవరైనా సరే అద్దంకి దయాకర్ వ్యాఖ్యలతో ఏకీభవిస్తారా? అవును కేసీఆర్ తెలంగాణ రావద్దని కోరుకున్నాడని. ఆయన ఉద్యమం చేసినప్పుడు తెలంగాణలో నాకు బాగా గుర్తుంది, జేఏసీ ఏర్పాటైనప్పటి నుంచి వివిధ దశల్లో ఆంధ్రప్రదేశ్లో 1,00,000 దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. కేసీఆర్ దిష్టిబొమ్మలు, అద్దంకి దయాకర్ దిష్టిబొమ్మలు కాదు. కేసీఆర్ దిష్టిబొమ్మలు ఎందుకు దగ్ధం చేసిండ్రు? ఇప్పటికి కూడా ఏపీ పెట్టుబడిదారులు
అంటే ఇక్కడ హైదరాబాద్ మా చెంత ఉండాలి, హైదరాబాద్ మాకే రావాలి, తెలంగాణకు దక్కొద్దని కుట్రలు చేసిన వాళ్ళందరూ కేసీఆర్ ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, అద్దంకి దగ్గర ఎందుకు టార్గెట్ చేస్తలేరు? కేసీఆర్ తెలంగాణ తెచ్చిండు, తెలంగాణ కోసం ఉద్యమం చేసిండు, అంతే కదా. అద్దంకి దగ్గర వ్యాఖ్యల మీద మీరే రెస్పాండ్ కండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.